ఏపీలో కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదలైంది. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాల్టి నుంచి ఈ 2 జిల్లాల్లో పాలన మొదలవనుంది. ఈ 2 జిల్లాలకు ఉన్నతాధికారులను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు సిఎస్కే విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. మార్కాపురం జిల్లాకు తాత్కాలికంగా ప్రకాశం జిల్లాకు చెందిన అధికారులను ఇన్ఛార్జ్ ఆఫీసర్స్గా నియమించింది ప్రభుత్వం. ఇన్ఛార్జ్ కలెక్టర్గా పి రాజాబాబు, ఇన్ఛార్జ్ ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు, ఇన్ఛార్జ్ జేసీగా రోణంకి గోపాలకృష్ణను నియమించింది. పోలవరం జిల్లాకు తాత్కాలికంగా అల్లూరు జిల్లాకు చెందిన అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించింది సర్కార్. పోలవరం ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఎస్ దినేష్ కుమార్, ఇన్ఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్, ఇన్ఛార్జ్ జేసీగా తిరుమాని శ్రీపూజను నియమించింది ప్రభుత్వం. మార్కాపురం, పోలవరం జిల్లాలకు తాత్కాలికంగా అధికారులను నియమించిన ప్రభుత్వం వారం రోజుల్లో కొత్త అధికారుల బృందం నియామకాలను కసరత్తు చేస్తోంది. తాత్కాలిక భవనాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు సిబ్బంది కేటాయింపుల మీద కసరత్తు చేస్తోంది. ప్రజలకు వేగంగా పాలన అందించడం, సుపరిపాలనే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. నూతనంగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. పలు మండలాల సరిహద్దులను మార్చింది సర్కార్. కొత్త రెవెన్యూ డివిజన్లుగా అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్ జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర, నంద్యాల జిల్లాలో వనగానపల్లిని ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల సరిహద్దులకు సంబంధించి కూడా తుది ప్రకటన ఇచ్చింది. ఇప్పటివరకు 77 రెవెన్యూ డివిజన్లుండగా కొత్తగా ఏర్పాటు చేసిన 5తో కలిపితే వాటి సంఖ్య 82కు చేరింది. అలాగే మండలాల సంఖ్య కూడా 679 నుంచి 681కి పెరిగింది. పెనుగొండ మండలాన్ని వాసవి పెనుగొండగా మార్చారు. నందిగామను పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి మార్చారు. సామర్లకోటను కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురానికి మార్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ కొన్ని మండలాలను మార్చారు. గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలను నెల్లూరుకు తీసుకొచ్చారు. మొత్తంగా 17 జిల్లాల్లో 25 మార్పులు చేస్తూ కేబినెట్లో ఆమోదం తెలుపగా వాటన్నిటికీ సంబంధించి తుది ప్రకటన జారీ అయింది.